మరి ఈ ఆదివారం రోజున మనము వాక్యదానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మరి ఈరోజు మట్ల ఆదివారం, పామ్ సండే. మనము మన రెగ్యులర్ వాక్యం ధ్యానించుకుని అదేవిధంగా మత్తయి సువార్త నుంచి పామ్ సండే, మట్ల ఆదివారంకి సంబంధించి కొన్ని వచనాలు కూడా మనం ధ్యానం చేసుకుందామండి. ముందుగా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి ప్రభా. పామ్ సండే, మట్ల ఆదివారం నాయన తండ్రి ప్రభా, ఈ ఆదివారం నాయన తండ్రి ప్రత్యేకమైన దినం తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, మీరు కింగ్గా మీరు నాయన మేము అందరూ కూడా యెరూషలేములో మీరు కింగ్గా ఈ విధంగా అయితే అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి. నాయన ముందుగా నాయన ఈ వచనాల నుంచి నాయన తండ్రి ప్రభావ మేము ధ్యానించుకుని ముందుకు కొనుక్కుని ఆదరించేంతగా మీరు తోడు సాయం తెచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ పట్ల ఆన్లైన్ వచ్చిన ప్రతి బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. మీకే మహిమకంతా చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభావ. మేము తెలిసి క్షమించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకు సాగుదామండి. శిల్పకారుడా యేసయ్యా, నన్ను నీలా చెక్కుమయ్యా. శిల్పకారుడా యేసయ్యా, నన్ను నీలా చెక్కుమయ్యా. శిల్పకారుడా యేసయ్యా, నన్ను నీలా చెక్కుమయ్యా. నీదు కృపతో, నీదు ప్రేమతో, నీదు ప్రేమతో, నీదు కృపతో, నీదు ప్రేమతో, నీదు కృపతో నీలా చెక్కుమయ్యా. నన్ను నీలా మార్చుమయ్యా యేసయ్యా, నీలా చెక్కుమయ్యా. నన్ను నీలా మార్చుమయ్యా యేసయ్యా, నీదు యేసయ్యా, నన్ను నీలా చెక్కుమయ్యా, నీలా మార్చుమయ్యా, నీలా చెక్కుమయ్యా. నన్ను నీలా మార్చుమయ్యా. శిల్పకారుడా యేసయ్యా, నన్ను నీలా చెక్కుమయ్యా. శిల్పకారుడా యేసయ్యా, నన్ను నీలా మార్చుమయ్యా. నీదు కృపతో, నీదు ప్రేమతో, నీదు ప్రేమతో, నీదు కృపతో నీలా చెక్కుమయ్యా యేసయ్యా, నన్నిలా మార్చుమయ్యా. హల్లెలూయా. వాక్యదానం చేసుకున్నామండి. మరి ఇప్పుడు వాక్యదానం మనము మార్కు 8:34-38 వచనాలు. మార్కు 8:34-38 ద వే ఆఫ్ ది క్రాస్. మార్కు 8:34-38. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలోనున్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఆమెన్. సో ఇప్పుడు ఈ వచనాలు చూసుకున్నట్లయితే యేసు ప్రభు ద వే ఆఫ్ ద క్రాస్ అంటే అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిష్యులను పిలిచిన తర్వాత యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే జనసమూహం అందరిని పిలిచి నన్ను వెంబడించుకోరువాడు అంటే ఎవరైతే నన్ను వెంబడిద్దాం అనుకుంటున్నారో తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే
తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని. అంటే ఎవరైతే నన్ను వెంబడిద్దాం అనుకుంటారో, ఎవరైతే జీసస్ని ఫాలో అవుదాం అనుకుంటారో తను తాను ఉపేక్షించుకుని తర్వాత సిలువను ఎత్తుకుని వెంబడింపవాలి. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. అంటే ప్రాణం ఎవరైతే రక్షించుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకోను. అంటే ఎవరైతే నా సువార్త నిమిత్తము ప్రాణం పోగొట్టుకుంటాడో దాన్ని రక్షించుకుంటాడు. ఎవరైతే తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును. అదేవిధంగా నా నిమిత్తము సువార్తను ఎవరైతే ప్రాణం పోగొట్టి దాన్ని రక్షించుకున్నాను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? అంటే సర్వలోకమంతా సంపాదించుకుని ఆస్తులు, ఇల్లు, డబ్బులు, కార్లన్నీ సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకు ఏమి ఉపయోగము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? అంటే మనుష్యుడు ప్రాణం ప్రతిగా ఏమి ఇయ్యగలుగుడు? ఏమి ఇయ్యలేడు. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఈ వచనాలు ఏం చెప్తున్నానంటే, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడేవాడు. ఎవరు సిగ్గుపడుతున్నారు? ఇప్పుడు వ్యభిచారం చేసి పాపాలు చేస్తున్న వారు నా మాటలు చూసి ఎవరు సిగ్గుపడుతున్నారు? ఎవరు పడట్లేదు. వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అంటే ఎవరైతే నా మాటలు చూసి సిగ్గుపడరు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నేను మార్చుకోలేను, వ్యభిచారం చేస్తున్న పాపం చేస్తున్నాను, తాను సిగ్గుపడి ఎవరైతే మార్చుకుంటారో యేసు ప్రభు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడరు అప్పుడని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అప్పుడే సిగ్గుపడు ఎట్లే మనం మార్చుకోవాలి. ఇక్కడ ఈ వచనాల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మన బతుకుని మనం మార్చుకుని ముందుకెళ్ళాలని చెప్పి యేసు ప్రభు మనకు సూచన ఇస్తున్నాడు. అంటే వచనాలు ముందు 34 నుంచి మనం చూసుకున్నట్లయితే 38 వచనాలు ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి నన్ను వెంబడించుకుని వారు తాను ఉపేక్షించుకుని తన సులువెత్తుకుని. అంటే ఉపేక్షించుకుని అంటే ఆయన రిజెక్ట్ చేసుకుని సిలువనెత్తుకోవడం అంటే ఏంటంటే మన ఫిజికల్గా సిలువనెత్తుకోవడం కాదండి. ఈ భూలోకంలో చాలా ఇబ్బందులు, కష్టాలు, బాధలు వస్తాయి. అన్నీ కూడా సిలువ భారం మోసినట్టు యేసు ప్రభు మనం అన్నీ కూడా మోసుకుని ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. సిలువనెత్తుకుని నన్ను వెంబడి తన ప్రాణమును రక్షించుకుని వారు దాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఎవరైతే తన ప్రాణం రక్షించుకుంటారో అది పోగొట్టుకుంటాడు. ఎవరైతే తన సువార్త నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో అది రక్షించుకున్నట్టు పోగొట్టుకుంటాడో వానికి ఏమి ప్రయోజనము? మనుష్య కుమారుడు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంటే మనుష్య కుమారుడు ప్రాణం ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్యుడు ప్రాణం తప్పు ఏమి ఇవ్వగలడు? వ్యభిచారం పాపం అన్నీ చేసుకుని వాడు నా మాటలను గురించి సిగ్గుపడు వాడేవాడు. అంటే ఎవరు సిగ్గుపడుతుండే? నా మాటలు విని ఎవరు సిగ్గుపడట్లేదు. విడిగా వ్యభిచారం పాపాలు చేసుకుని ముందుకెళ్తారు. అదేవిధంగా వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పినప్పుడు కూడా సిగ్గుపడతాడు. అంటే మనల్ని చూసి అంటే ఈయన వ్యభిచారం చేసిన, తప్పు చేసిన, పాపం చేసిన సిగ్గుపడతారని చెప్పి వచనాలు చెప్తున్నాయి. మరి వచనాల నుంచి మనం ఏం ధ్యానించుకోవాలంటే, మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంత వరకు యేసు ప్రభు సిలువను ఎత్తుకోవడం అంటే అన్ని ఇబ్బందులు, కష్టాలు, మాటలు, నిందలు అన్నీ కూడా యేసు ప్రభు మోసినట్టు మనం కూడా మోసి చాలా శాంతి సమాధానాలు కలిగి ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఉపేక్షించుకుని మోయమని చెప్తున్నారు. అదేవిధంగా వ్యభిచారం కానీ పాపాలకి ఇలాంటివి తప్పులు చేస్తుంటే మనం వచనాల నుంచి మనం నేర్చుకుని మనం మార్చుకోమని యేసు ప్రభు చెప్తున్నాడు. సో ఈ వచనాలు దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకునే ముందు మనం మత్తయి సువార్త ఒక్కసారి చూసుకుందామండి. మత్తయి సువార్త, ఎందుకంటే మనం మట్టెల ఆదివారం కాబట్టి ఒక్కసారి మత్తయి సువార్త జీసస్ కమ్స్ టు జెరూసలేం యాస్ కింగ్. మత్తయి సువార్త 21:1-11. మత్తయి సువార్త 21:1-11 చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 21:1-11 వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 21. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవహక్క
పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనను ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆమెన్. సో ఇప్పుడు మట్లాదివారం కాబట్టి యేసు ప్రభు ఒక చిన్న గాడిద పిల్లని తీసుకుంటాడని చెప్పి ఇద్దరు శిష్యుని పంపగానే అక్కడికి వెళ్ళి ఇట్లా యేసు ప్రభు అడుగుతున్నాడని చెప్పి ప్రవక్త చెప్పమని చెప్పారు. వాటిలో కావాల్సి ఉందని ప్రభు నాకు కావాల్సి ఉందని చెప్పమని చెప్పిన తర్వాత మాట చెప్పిన తర్వాత తీసుకొచ్చి దావీదు కుమారుడికి జయహో అని చెప్పి అందరూ కేరింతల గురించి బట్టలు పరిచి అన్ని ప్రభు పేరిట వచ్చుచున్న స్తుతింపబడు సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని చెప్పి ఇలా కేకలు వేస్తూ ముందుకెళ్తున్నారని ఈ వచనాలు సూచిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే జీసస్ ఈజ్ ద కింగ్. ఈ వచనాల నుంచి ఏం సూచనలు చూసుకుంటామంటే, ఎందుకంటే మనం మట్టెల ఆదివారం రోజు మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము యేసు ప్రభు జీసస్ కమ్స్ టు జెరూసలేం యాజ్ కింగ్ అని మనము వచనాల నుంచి ధ్యానించుకుని ముందుకెళ్దాము. మరి చిన్న ప్రార్థన చేసుకుని పూజించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన మిక్కిలైన వందనాలు స్తుతులు స్తోత్రాలను ప్రభు ఆదివారం రోజున మార్క్స్ వార్త 8 లాస్ట్ వచనాలైనా 34 35 వచనాలు చూసినంత ఈ విధంగా అయితే మీరు మమ్మల్ని మేము ఉపేక్షించి మీ శిలో మేమని చెప్పారు. ఆ విషయంగా ముందుకెళ్ళి కొంచెం కోరుకున్నంత ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎన్ని వచ్చినా తట్టుకునే శక్తిని దయచేస్తున్నాం మీకు వందనాలు. అదేవిధంగా నాయన తండ్రి ప్రభా వ్యభిచారంగానే పాపాలు చేసినప్పుడు నేను అట్ల నుంచి ఆయన తండ్రి ప్రభా వచనాల ద్వారా మార్చుకొని బతుకులు మార్చుకొని చెప్పారు. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా మత్తయి ద్వారా మత్తయి సువార్త 21:11 వచనంలో జీసస్ కమ్స్ టు జెరూసలేం యాజ్ కింగ్ అని చెప్పారు. ఆ విషయంకి మీకు ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం తెచ్చేసి మీకు వందనాలు తెలుపుతూ ఈ వారమంతా ఈ వచనాల నుంచి నాయన తండ్రి మమ్మల్ని మేము మార్చుకుని మీకు మహిమకరంగా మా జీవితాలు మంచుకుని కోరుకుంటూ ఎన్ని నిందలు ఎన్ని మాటలు ఎన్ని అబండాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తిని తెచ్చామని కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమెన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.